హాయ్ ఫ్రెండ్స్, జాంజిగిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. కింద పిన్ కామెంట్ లో లింక్ ఉంది. ఇప్పుడే వెళ్ళి చూసేసి మన ఫన్మోజీ 2D ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ సీజన్ వస్తుంది కాబట్టి దిక్కులు చూడకుండా పుస్తకాలు తీసి బాగా చదువుకోండి. మధ్యలో స్ట్రెస్ ఎక్కువైపోతే రిఫ్రెష్మెంట్ కోసం మన ఫన్మోజీ వీడియోలు చూసేయండి. వీడియోని లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళు చదువుతారులే గానీ ముందు నువ్వు వచ్చి పుస్తకాలది. The average conditions of temperature, rainfall and humidity is called a climate, and thermodynamics is the legend surrounding the hot star. Bloody disturbance! ఇప్పటికే 10 times బై హార్ట్ చేస్తాను. ఇంకో 90 times బై హార్ట్ చేస్తే 100 times అయిపోద్ది. మొత్తం అన్ని నైట్ ఒకసారి చూసుకుని మార్నింగ్ ఒకసారి రివిజన్ చేసుకుంటే సెట్. సిలబస్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదివేసావు. ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే పాస్ మార్క్ 24 కాబట్టి ఓ 16 మార్కులు వస్తే ఓ 8 మార్కులు వస్తే రాస్తే సరిపోద్ది. వద్దొద్దు, ఇంకో 2 షార్ట్లు రాస్తే ఎస్ఐలో మార్కులు తక్కువైనా ఈ షార్ట్లు కవర్ చేస్తాయి. యూనిట్ కో ఎస్ఐ చదువుకున్నా, మిగతా ఈ చాయిస్ లో వదిలేద్దాం. ఈ ఎస్ఐలు ఏంటి ఎంత ఉన్నాయి? సర్లే, ఏవో 2 ఎస్ఐలు ప్రిపేర్ అయిపోదాం. ఆడే క్వశ్చన్ ఇచ్చిన ఇదే ఆన్సర్ రాసేద్దాం. మిగతా ఎలాగో సొల్లు రాసి 24 పేజీలు నింపేస్తాం కాబట్టి పేజీకో మార్క్ వేసుకున్నా పాస్ అయిపోవచ్చు. ఫస్ట్ అయితే ఇవన్నీ చదివేసుకుందాం. బ్రో, మంచి సినిమా చూద్దాం రా బ్రో. బయటికి వెళ్ళు అన్నా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం రా అన్నా. బయటికి పోరా. నువ్వెవరు? ఇన్స్టాలో కొత్త రీల్స్ వచ్చాయి. నువ్వు పక్కనుండు, నైట్ చూస్తాను. నువ్వెవరు? ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. నువ్వు ఉండొచ్చు. గురు 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 గురు. నువ్వెవరు? మంచి నిద్రని. ఇంకా చదవడమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే వచ్చావా? సర్లేరా. అబ్బా, అందరూ చదవడం కష్టం అంటారు, కానీ స్లిప్పులు రాస్తే తెలుస్తుంది ఇది దానికన్నా కష్టమని. మరీ చిన్నగా రాసామా? ఈ భూతద్దం పట్టుకెళ్ళి మేనేజ్ చేద్దాం. స్లిప్పులు ఒకటే సరిపోవేమో, ప్రాపర్టీస్ కూడా వాడాలి. అవును, ఎంతలా ప్రిపేర్ అయిపోతున్నాం కదా, కాంపిటీస్ దొరికిపోతే. అయితే మనకు పేపర్ రైటింగే కాదు, బాడీ రైటింగ్ కూడా కావాలి. హలో, ఏంటి పేపర్ లీక్ అయిపోయిందా? ఒక్కో సెట్ 500, అంటే 4 సెట్లు 2000. కొంచెం తగ్గించవచ్చు కదరా. సర్లే, నీకు 2000 పంపుతున్నాను. పేపర్ అర్జెంట్ గా వాట్సాప్ చేసేయి. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడో చూసినట్టుంది. అమ్మడి అమ్మ, దెబ్బేస్తాడు. పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ పంపించేస్తారా? ఉన్ని పని చెప్తాను. Subscriber is currently switched off. స్విచ్డ్ ఆఫ్. డబ్బులు బొక్క. స్వామి, తాకు తెలుసు తెలాగో తా తగ్దాం తొత్తదని, కానీ తాకు తార్మలాలు తన్నా తీ తంత్రాలే తెక్కు తుత్తుంటాయి. తేపే తా తెగ్దాము, తాకు తొక్క తుక్క కూడా తాదు. చదువుదామంటే చదువు త్వరదెత్తట్లేదు. తోని తిప్పులు తడదామంటే తంత టాలెంట్ లేదు. అందుకే తీతైనే తారం తేత తేదోటి తేతి తువ్వే తన్ను తాసి తెయ్యాలి. తోతేత ఇదిగో తా తాల్ తికత్, తా తెన్ను, తా ఎరేతరు, తా తార్పునరు, తా తేలు, తా తెంతులు, తా తుక్కు తీతన్నిటికీ తవరిత్తి తేని తెగ్దాం తోపరగా తాతేలాగా తువ్వే తోటది. ఒరే గోరా, నాకు డౌట్ రా. ఏంటది? ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో పడద్దంటావా? వేస్ట్, ఆ క్వశ్చన్ ఏం రాదు. నువ్వేం చదవకు. నేను అడిగిన చదవడానికి కాదా, స్లిప్లు పెట్టడానికి. నాకు కూడా ఒక డౌట్ ఉందిరా. ఏంటో అడుగు. ఆర్సీబీ ఈసారి అయినా కప్పు నమ్మదేనా? నా ప్రెడిక్షన్ ప్రకారంగా ఉమెన్స్ టీం ఎలాగో ఓడిపోతుంది కాబట్టి మెన్స్ టీం పక్కా కప్పు కొడేస్తారు. ఏంట్రా కొట్టేది? ఎవరున్నారు ఈసారి అసలు ప్లేయర్స్?
రే 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 మనం కంబైన్ స్టడీస్ పెట్టుకుంది చదువుకోవడానికి రా, సోదేసుకోవడానికి కాదు. అవును రోయ్, చదువుకుందాం. చదువుకుందాం. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. మామ, నాకు తెలిసి KGF 2 లాగా పుష్ప 2 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్దిరా. అవును మామ, ఈసారి ఆస్కార్ కూడా నామినేట్ అవుతేమో అనిపిస్తుంది. రే ఫోకస్ ఫోకస్. రే 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 5 minutes లో స్టార్ట్ చేద్దాం రా. మామ, ఇందాక ఎక్కడ ఆగాం? అదే పుష్ప ఆస్కార్. ఆ రే మను 5 minutes 50 minutes అయిందిరా, చదువుకుందాంరా. ఓకే, ఇక నుంచి 1 hour నాన్ స్టాప్ చదువుకుందాం. అరే రే, టైం 8:30 అయిందిరా. ఒక అరగంట పబ్జీ గేమ్ వేసుకుని 9 గంటల నుంచి ఇంకా తెల్లార్లు చదివేద్దాం. తెల్లార్లు అంటే దొరకదు ఇక్కడ. మనుషులు అనుకున్నావు, పశువులు అనుకున్నావా? ముందు గేమ్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని చదివిచ్చే పూచి నాది. జై పబ్జీ, జై పబ్జీ. విన్నర్ 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 విన్నర్, చికెన్ డిన్నర్, చికెన్ చికెన్ డిన్నర్. అమ్మయ్యా, 9 అయిపోయినట్టుంది మామ. ఇంక పుస్తకాలు తెద్దాం రండి. అమ్మా, తవల్లా గట్టి కొడుతున్నావేంటే? పెళ్లిగా కొట్టు. ఇలా కొడితే చదువు బొరకెక్కుతుందంట్రా. ఎక్కడ మాట పక్కనట్టువే, చదివిందంతా చెవుల్లో దిగిపోయేలా ఉంది. మూసుకొని సరిగ్గా కూర్చో. కాసేపు టీవీ చూద్దాం. పెట్టకు, అది రాదు. ఏ? నేనే కట్ చేశా. నీ పరీక్షలు అయ్యే వరకు నో టీవీ, నో ఫోన్, నో క్రికెట్, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ స్టడీ. పోనీ ఊపిరైనా పీల్చుకోవచ్చా? పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కదా. అమ్మా, చదివి చదివి కడుపు ఎండిపోయిందే. ఏముండు? పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర. అన్ని ఆకులేనా? మొక్కలే వండలేదా? బెండకాయ ముక్కలున్నాయి, తిను. బుర్ర బాగా పనిచేస్తది. ఛే, బొక్కల ఆకుకూరలు అన్ని పెట్టి చుక్కలు చూపించారు. అమ్మా, నీరసంగా ఉంది, కొన్ని స్నాక్స్ ఏమైనా. ఇదిగో నోరు పట్టు. ఏం నాన్నగారు ఇది ఇంత చేతిగా ఉంది? మంచి ఎప్పుడు చేతిగానే ఉంటదిరా. దీన్ని సరస్వతి లేహ్యం అంటారు. ఇద్దంటే చదివింది బాగా గుర్తుంటది. గంటకో స్పూన్ చెప్పిన పొద్దున్న గల డబ్బా ఖాళీ చేసేయాలి. అమ్మా అమ్మా, నా హాల్ టికెట్ ఎక్కడే? అబ్బబ్బబ్బా, అక్కడే ఉంటుంది చూడరా. ఎక్కడే బాబు, కనిపించట్లేదు. కొంపతీసి పసుపు గట్రా రాసి దేవుడి గదిలో వదిలేసావా ఏంటి? లేదురా, అక్కడే ఉంటుంది చూడు. అబ్బా, ఈ హాల్ టికెట్ లోటి అప్పుడు వరకు మనతోటే ఉంటాయి. కరెక్ట్ గా ఎగ్జామ్ టైం దగ్గర పడేటప్పటికి కనిపించవు. ఛే, జిరాక్స్ కూడా వేయించలేదు. నాన్నగారు, నా హాల్ టికెట్ చూసారా? గంటలో ఎగ్జామ్ పెట్టుకుని ఇంకా హాల్ టికెట్ ఎదుగుతున్నావేట్రా? ఆ టేబుల్ మీద పెట్టానండి, కనిపించట్లేదు. ఏంటిది నా హాల్ టికెట్ లా ఉంది? అమ్మా, ఇది నా హాల్ టికెట్. ఏటే నువ్వు నెంబర్ రాసుకుంటున్నావు? నాకేం తెలుసమ్మా, కిందన పడి ఉంటే ఏదో పనికి మాలిన కాగితం అని పద్దు రాసుకుంటున్నాను. హాల్ టికెట్ మీద పద్దు రాసుకోవడం ఏంటి ఎద్దు? మీ అమ్మ ఒకటి చాలరా నిన్ను ఫెయిల్ చేయించడానికి. ఏంటో అన్ని చదివినట్టు ఉన్నాయి కానీ ఏది గుర్తురాట్లేదు. ఒరే ముక్కు, నువ్వేం చదువుకుంటున్నావు మాకు చెప్పరా, మేము అదే చదువుకుంటాం. నేనేం చదవలేదు బాబు, అసలు నాకేం రాదు. ఈ ఎగ్జామ్ పక్కా ఫెయిల్ అయిపోతాను చూడండి. ప్రతి ఎగ్జామ్ కి ఎలాగంటావు, కానీ మార్కులు వచ్చాక చూస్తే ఫస్ట్ ఉంటావు. లేదురా బాబు, గాడ్ ప్రామిస్, నేను అసలు ఏం చదవలేదు. ఒరే మను, నువ్వు రాశాక స్లిప్పులు నాకు కూడా పాస్ చేయరా. నువ్వు ఉండరా బాబు, అసలే ఏ యూనిట్ ఎక్కడ పెట్టాను గుర్తురా, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేనేమన్నా నీ ఆస్తులు అడిగినేంట్రా, స్లిప్పులేగా. రే 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 రే, ఎగ్జామ్స్ టైంలో స్లిప్పులేరా మా ఆస్తులు. రే, నాకు కానీ స్లిప్పులు ఇవ్వకపోతే నువ్వు పెట్టినట్లు ఒక్క క్వశ్చన్ కూడా రాదు చూడు. నేను కూడా క్వశ్చన్లు పెట్టలేదురా, ఆన్సర్లే పెట్టా. రే రే రే, ఎగ్జామ్ కి ఇంకా 5 నిమిషాలు ఉందిరా, ఇంకెంత చదువుతావురా? నేనేం చదవలేదు కూడా, నాకేం రాదు. ఈడు మారడు. కక్కరగా రే, ఎవరైనా స్లిప్పులు గిప్పులు గడ తెస్తే ముందే ఇచ్చేయండి. ఎగ్జామ్ మధ్యలో దొరికారు కక్కరగా డిబారే. ఏంట్రా బారు రెస్టారెంట్ అంటున్నారు? ఏ,
హాల్ టికెట్ తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగోండి. ఒక్కరక ఏట్రా టైం ట్రావెల్ చేసి వచ్చినవేటి? లేదు సార్, బస్ ట్రావెల్ చేసి వచ్చాను. ఒక్కరక రే లంగొట్టే, ఇది లాస్ట్ సెమిస్టర్ హాల్ టికెట్. లాస్ట్ సెమిస్టరా? సారీ సార్, ప్లీజ్ సార్, అలౌ మీ సార్. 10 minutes టైం ఇస్తాను. ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ లెటర్ పట్టుకునిరా. వెళ్ళలే ఎక్కరక ఏట్రా పసుపేటియా కుంకుమేటా తాళ్ళేటి? ఎగ్జామ్ రాయడానికి వచ్చావు, చేతబడి చేయడానికి వచ్చావా? భగవాన్ తచ్చా తరేతో తాతు తిత్తా తరేదా, శివుడు వినాయకుడు తమ్మవారు తల్ల మరి జీజస్ మర్చిపోయారా? తిదిగా కొక్కరుగా దెయ్యాలను వదిలిచ్చాళ్ళ మీద మీదకి వచ్చేస్తావేటే, లోపలికెళ్ళ. కరెక్ట్ గా అన్ని సెట్ చేసుకుని స్లిప్లు పెట్టుకుని వచ్చినప్పుడే ఫస్ట్ బెంచ్ అవుతుంది. సార్ కెన్ ఐ చేంజ్ మై ప్లేస్? కొక్కరక ఇదేమన్నా బస్సులో సీట్ అనుకున్నావేట్రా చేంజ్ చేసుకోవడానికి? మోసుకొని వచ్చే. ఈ ఎగ్జామ్ కూడా దొబ్బినట్టే. ఎందుకు దేవుడా మా స్టూడెంట్స్ అంటే నీకు అంత కక్ష? చదువుకున్నోడికేమో లాస్ట్ బెంచ్ చెప్తావు, నాలో చదువు రానోడికేమో ఫస్ట్ బెంచ్ లో వేస్తావు. క్లాసుల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని కాల్ చేస్తే ఎగ్జాముల్లో ఇలా ఫస్ట్ బెంచ్ లోనే పడతారు. ఒక్కరక ఇదిగోండి క్వశ్చన్ పేపర్లు. ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే నన్ను అడగండి. పక్కన అడిగారా మెల్ల తిప్పేస్తాను. సార్ సార్ డౌట్ సార్. ఏట్రా అది? ఈ క్వశ్చన్ లో వాల్యూస్ రాంగ్ పడ్డాయి సార్. ఇక 10, 20 ఉంటాయి. ఏట్రా వాల్యూస్ రాంగ్ పడ్డాయా? టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా ఇచ్చడానికి ఇది హోంవర్క్ కాదు, ఎగ్జామ్. వాల్యూలు మార్చేస్తారు. అలా ఎలా మారుతారు సార్? అలా ఎలా మారుతారు? అక్కడ మారితే మేము తెచ్చుకున్నట్లు ఎలా మారుతాయి? ఏట్రా ఏటి తెచ్చావు? ఏం లేదు, ఆడెవడో కాపీ కొడుతున్నాడు చూడండి. ఎవడ్రా ఇది? ఒరే ముక్కు ముక్కు, ఏడేం నన్ను పిలుస్తున్నాడు? వినిపించినా వినబడినట్టు యాక్ట్ చేద్దాం. చెత్తనాయాల ద్రోహి, వినిపించినట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? ఫెయిల్ అయిపోతారా చూడు. అందరూ తాను తాపుగా తాతెత్తున్నారు. చూడు తాబా చూడు. ఏంట్రా చూసేది? నువ్వు కూడా ఏదో ట్రై. నాకు తెలుసు నువ్వు నన్ను తాత ఎత్తావని. అందుకే తాత ఎగ్జామ్ తువ్వే తాతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావురా? పాస్ మార్కులు తాకుండా తొంతం మంచి మార్కులు రాయే. తాయి తాబా సమస్త తత్కురు తాయినాథ్ పాదాత్కి. ఆన్సర్ షీట్ మీద ఒక్క మొక్క కూడా రాయకుండా వెళ్ళిపోతే నేను ఎలా పాస్ చేస్తాను రా? కనీసం హాల్ టికెట్ నెంబర్ అయినా ఎయిరే. సార్ అదైతుంది. ఏట్ రాయకుండా ఇచ్చావు ఇంతే తాయకత్తు తంత తాత తూతుకుంటది. ఎక్కరక ఏట విచిత్రమైన వాళ్ళందరూ నాకే తగులుతారు. రే తత్తి తత్తి, ఎక్కడరా? ఎక్కడ ఏంటి తారా? నీ ఎగ్జామ్ ఎలాగో అయిపోయింది కదరా, నాకు చెప్పరా. తోకే తేంతో తింటావాలి. తోడు క్వశ్చన్. తౌడా కాదుకో చెప్పు. తెన్ తూ తిత్తం తాదిన్ థర్మల్ 333m విత్ తిత్తం తత్ ఇంటర్నల్ తెనత్తి ఈక్వల్ టు తిత్రం. అందులో తాతప్ప ఇంకేం అర్థం కావట్లేదురా. నేను తెలాగే చెప్తాను. తావలితే తాతుకో, తేదంటే తూతుకో. అబ్బా ఈయన్ని అడిగాను చూడు, నా పెన్నతో నేను పొడుచుకోవాలి. కక్కరక లాస్ట్ 15 minutes తొందరగా కంప్లీట్ చేయండి. మొత్తం అయిపోయింది. సర్లే ఇంకా 15 minutes ఉందిగా, చాయిస్ కూడా రాద్దాం. ఈవెంట్ ఇలా చూస్తున్నాడు. బాగుపడవరా, నాశనం అయిపోతా. కక్కరక ఏట్రా మాటలే పేపరీ? సార్ ఇంకా ప్లీజ్ సార్, ఒక్క క్వశ్చన్ సార్, ప్లీజ్ సార్, లాస్ట్ సార్, ప్లీజ్ సార్. నీకు ఇచ్చినా నువ్వు రాసిదేటి ఉండలే కానీ. ఈడేంటి లాస్ట్ 15 minutes అంటున్నాడు? నేను ఇంకా 15 marks కూడా రాయలేదు. సర్లే ఏదైతే అదైంది, స్లిప్పులను ప్రవేశపెట్టేద్దాం. ఈడేంటి నా వైపు చూస్తున్నాడు? అమ్మయ్య ఇప్పుడు చోట్ల రాసేద్దాం. సార్ ఏట్రా అది? మీ స్లిప్ అయిపోయి నా బెంచ్ మీద పడిపోయినట్టుంది సార్. ఇదిగో తీసుకోండి. స్లిప్ తేడమే కాకుండా నా మీదకే ఫ్లిప్ చేస్తావురా? నీకెలా కాదు, పేపర్ మొత్తం కొట్టేస్తానుండు. ప్లీజ్ సార్ వచ్చారు కొట్టేస్తారు సార్. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మా నాన్న చచ్చిపోతాడు సార్. మా నాన్నకి అసలు మలేరియా, డయేరియా, ఫిలేరియా, మలేషియా అన్ని ఉన్నాయి సార్. డాక్టర్ జబ్బులకు మందు కూడా లేదన్నారు సార్. నేను పాస్ అవడమే మా నాన్నకు మంది సార్. ప్లీజ్ సార్, నేను పాస్ అయితే మా నాన్న బతుకుతాడు సార్. ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ బతుకంతా మీ చేతిలో ఉన్నాం సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ప్లీజ్ సార్. ఏటి బాబు మీ నాన్న క్యాన్సరా? అవును సార్, 25th stage. అయితే నాకెందుకు, మీ నాన్నకే చెప్పు డైరెక్ట్ గా. ఎక్కడా?